12th సెంచరీలో కట్టిన టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, దీని హిస్టరీ ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. Welcome back to my channel. This is Tejasvi. Today let us explore one of the Telangana's most iconic historical temple, that is Thousand Pillar Temple. This temple is not just a for divine, it is a living symbol of our రిచ్ తెలుగు హెరిటేజ్. ఈ టెంపుల్ చూస్తే మన యాన్సిస్టర్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేవారో క్లియర్గా తెలుస్తుంది. 1000 పిల్లర్ టెంపుల్ని 12th సెంచరీలో కాకతీయ కింగ్ రుద్రదేవ గారు నిర్మించారు. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ హనంకొండ. ఇట్ రిప్రజెంట్స్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ కాకతీయ డైనెస్టీ. This temple is dedicated to Lord Shiva, Lord Vishnu, Lord Surya. Each pillar single stone తో చేశారు with 5 carvings and perfect symmetry. Star shaped structure and black stone polish and detailed sculptures make this temple a masterpiece. Even today modern architectures admire the precious and క్రియేటివిటీ ఆఫ్ టెంపుల్. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ద మోనోలిథిక్ నంది స్టాచ్యూ. సింగిల్ రాక్ నుండి కర్వ్ చేసిన ఈ నంది లార్డ్ శివ వైపు ఫేసింగ్లో ఉంటుంది. టెంపుల్ వాల్స్ మీద డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ మైథోలాజికల్ స్టోరీస్ చాలా బ్యూటిఫుల్గా డిపిక్ట్ చేశారు. ఇట్ ఫీల్స్ లైక్ హిస్టరీ ఈజ్ స్పీకింగ్ త్రూ స్టోన్. ఇన్వేషన్ అండ్ న్యాచురల్ డ్యామేజ్ వచ్చినా కూడా ఈ టెంపుల్ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్. It is not just a tourist place but a symbol of devotion, culture and pride. ఈ టెంపుల్ మన తెలుగు ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మెయిన్గా ఇక్కడ శివాని రుద్రేశ్వర స్వామి అని పిలుస్తారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా యూనిక్. ఆల్మోస్ట్ 1K పిల్లర్స్ ఉంటాయి. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా పిల్లర్ లైన్లో కనిపిస్తాయి. ఇది కాకతీయ ఆర్కిటెక్ట్స్ ఇంటెలిజెన్స్ని ప్రూవ్ చేస్తుంది. ఇప్పటికి కూడా ఈ టెంపుల్ హెరిటేజ్ సింబల్గా నిలిచి ఉంది. ఇది UNESCO టెనెంటివిటీ లీస్ట్లో కూడా ఇంక్లూడ్ అయింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే టెంపుల్ కాంప్లెక్స్లో లార్డ్ హనుమాన్ ప్రజెన్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. హనుమాన్ని స్ట్రెంగ్త్, డివోషన్, ప్రొటెక్షన్కి సింబల్గా వర్షిప్ చేస్తారు. హనుమాన్ స్వామి అంటే ఓన్లీ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, హీ రిప్రజెంట్స్ రామభక్తి, డిసిప్లిన్, కరేజ్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్. హనుమాన్ స్వామి నెగిటివ్ ఎనర్జీస్ నుండి ప్రొటెక్ట్ చేస్తాడని నమ్ముతారు. ఎస్పెషల్లీ శివ, విష్ణు టెంపుల్స్లో హనుమాన్ని పవర్ఫుల్ గార్డియన్గా చూస్తారు. తెలుగు కల్చర్ ప్రకారం టొటాయిస్ అంటే స్టెబిలిటీ, ప్రొటెక్షన్, లాంగ్ లైఫ్కి సైన్. టెంపుల్ ముందు వాటర్ ఉండడం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం వెరీ పవర్ఫుల్. ఈ టటాయిస్ టెంపుల్ వైపు ఫేస్ చేసి ఉంటుంది. ఇది బ్యాలెన్స్ అండ్ పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఎర్లియర్ డేస్లో ఈ లేక్ని టెంపుల్ రిచువల్ కోసం మాత్రమే కాదు, వాటర్ సోర్స్ కోసం కూడా యూజ్ చేశారు. The temple celebrates many important Hindu festivals. Mahashivratri రోజు one of the biggest celebrations here because the temple is dedicated to Shiva. Devotees stay for long prayers, special abhishekams. Ugadi రోజు traditional New Year celebrations with blessings and festive rituals. Sankranti రోజు special prayer to Surya as the temple also has a Surya shrine. నవరాత్రి రోజు 9 nights of worship celebrate with lights, devotional song, cultural activities. దివాళీ రోజు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. టెంపుల్ లుక్స్ బ్యూటిఫుల్లీ. లాట్స్ ఆఫ్ డివోట్స్ విజిట్స్ ఇన్ ద ఈవినింగ్. లోకల్ తెలంగాణ ఫెస్టివల్స్ లైక్ బతుకమ్మ సెలబ్రేటింగ్ జాయ్ ఎట్ ది టెంపుల్. గ్రౌండ్స్ విత్ ఫ్లవర్ డెకరేషన్స్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అదర్ సెలబ్రేషన్స్ కుంకుమ పూజ, నాగుల చవితి, కార్తీక పౌర్ణమి, గణేష్ ఫెస్టివల్, బోనాల ఫెస్టివల్. దిస్ యూజువల్లీ ఇన్వాల్వ్ స్పెషల్ పూజాస్, లైటింగ్ ల్యాంప్స్. బెస్ట్ టైం టు విజిట్ మార్నింగ్ 6 AM to 9 AM. పీస్ఫుల్ దర్శనం ఉంటుంది. ఈవినింగ్ 5 PM to 9 PM నైస్ లైట్, కూలర్ వెదర్ బాగుంటుంది. మీరు వరంగల్ విజిట్ చేస్తే డోంట్ మిస్ ది 1000 పిల్లర్ టెంపుల్. లెట్ us రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ హెరిటేజ్. దిస్ ఈస్ తేజ్వి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. Bye bye.